హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి శారీ అండి. ఇది అంతకుముందు 450-500 రేంజ్లో ఉండే శారీ అండి. చూడండి, శారీ వచ్చేసి ఈ విధంగా పైన కింద బార్డర్ ఈ విధంగా వచ్చింది. కింది వైపునకి బిగ్ బార్డర్, ఇట్లా పైన కొంచెం చిన్నగా వచ్చింది బార్డరు. సో మనకి ఇక్కడ లెంత్ అనేది సరిపోవట్లేదు. వీళ్ళ లెంత్ వచ్చేసి టోటల్ నాకు మామూలుగా బాటమ్ లెంత్ వచ్చేసి ఒక 40 ఇంచెస్ వరకు ఉండాలండి, కుచ్చుల పార్ట్ నుండి కింది వైపుకి. సో నేను ఇటువైపు బార్డర్ తీసి కింది వైపుకి అటాచ్ చేస్తాను. ఇది మనకు లెంత్ అనేది పెరుగుతుంది, కొంచెం బార్డర్ కూడా పెద్ద బార్డర్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ వరకు కట్ చేసేస్తాను నేను. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలనేది. చూడండి, ఈ విధంగా పైన బార్డర్ పైన మనకి చిన్నగా వచ్చింది కదా, ఆ బార్డర్ అనేది నేను కట్ చేసి కింద అటాచ్ చేశాను. చూడండి, ఈ విధంగా చూడండి, ఇక్కడ అటాచ్ చేశాను నేను. ఈ విధంగా మనకి బార్డర్ అనేది ఎక్స్టెండ్ అయింది, లెంత్ కూడా పెరిగింది. సో ఇంకా దీనికి మనం బాడీ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి 1 మీటర్ ఫ్యాబ్రిక్ అండి, 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనకు బ్యాక్ ఓపెన్, ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది, బ్యాక్ ఓపెన్ చిన్న డిజైన్ అంటే చిన్న రౌండ్ షేప్, చిన్నగా 2 నాట్స్ పెట్టి స్టిచ్ చేయమన్నారు. సో నేను అది మీకు పిక్ కూడా పెడతాను, చూపిస్తాను. ఇప్పుడు కింది వైపున ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను మన వైపుకి ఈ విధంగా ఇప్పుడు నేను తిప్పి వేసుకుంటాను. చూడండి, వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి లెంత్ వచ్చేసి వీళ్ళది, ఈ కస్టమర్ వాళ్ళది 55-56 అండి లెంత్, టోటల్ టాప్ టు బాటమ్ లెంత్ వచ్చేసి. సో నేను దాన్ని 15 ఇంచెస్ బాడీ కింద తీసేసుకొని 40 ఇంచెస్ బాటమ్ పార్ట్ కింద సెపరేట్ అనేది చేసేసుకుంటున్నాను. సో దానికోసం నేను 15 ఇంచుల పొడవు కోసం 16 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. చూడండి, మనం ఎప్పుడైనా బ్లౌజ్కైనా ఫ్రాక్ అయినా దేనికైనా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఖర్చుల కోసం, మనం కుట్టు వేయడానికి కోసం క్లాత్ కావాలి కదా, దానికోసం పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ కోసం నేను 1 ఇంచ్ టోటల్గా యాడ్ చేసుకొని 15 ఇంచుల బాడీ కోసం 16 ఇంచులు తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి చూడండి, నేను నా వైపుకి అంటే మన వైపుకి ఈ విధంగా ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండే విధంగా వేసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయాలి. సో దానికోసం నేను ఈ విధంగా బ్లౌజ్కి అయితే మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా వేసుకుంటామో ఓపెన్స్ ఉన్నవి మన వైపుకి, బ్యాక్ ఓపెన్ ఉన్న బ్లౌజ్లకి సేమ్ అలాగే ఫ్రాక్కి కూడా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ క్లాత్ అనేది ఎడ్జెస్ సమానంగా లేవండి, అందుకని నేను స్కేల్తో స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఆ హెచ్చు తగ్గులు ఉన్న వరకు ఈ విధంగా స్కేల్ని పెట్టేసుకొని అయితే నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. మనకి బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచులు అండి, అంటే నేను టోటల్ లెంత్ నుండి సెపరేట్ చేశాను. ఇది పెద్ద సైజు పిల్లలదే అండి. సో ఈ విధంగా 15 ఇంచులకు నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచులు, మీకు ఎంత వస్తే అంత, 13 వచ్చింది అనుకోండి 14 వస్తే 15, ఆ విధంగా ఎంత వస్తే అంతకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇది పెద్ద సైజ్ అండి, ఎందుకంటే మనకి ఇక్కడ చెస్ట్ లూజు వేస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. సో
సో నేను 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ప్లస్ 2 ఇంచులకి ఇంకొక మార్కింగ్ చేసేసాను. పెద్ద సైజు మనకు 40 ఇంచెస్ నడుము లూజ్ ఉంది, ప్లస్ 40 ఇంచెస్ చెస్ట్. చూడండి ఇక్కడ నుండి 10 ఇంచులకి ఒక మార్కింగ్, తర్వాత 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్. ఈ విధంగా కింది వైపున కూడా సేమ్ చూడండి 10 ఇంచులకి. అంటే మనం 4 మడతలు, అంటే బ్యాక్ పార్ట్ 2 మడతలు, ఫ్రంట్ పార్ట్ 2 మడతలు. సో 4 భాగాలు చేసుకోవాలి. మన నడుము లూజ్ కానీ చెస్ట్ లూజ్ కానీ 40 ఉంటే నేను 4వ భాగం 10 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని 2 ఇంచులు ఈ విధంగా మార్జిన్ కోసం మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేశాను. సో ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత అంటే ఇది పెద్ద సైజు కాబట్టి 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. నడుము లూజ్ చిన్న సైజు ఉందనుకోండి 7 ఇంచులు 7.5 అలా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నడుము లూజ్ అనేది మనకు 40 ఉంది. సో ఇది పెద్ద సైజు 30 కంటే నడుము లూజు పెద్దగా ఉంటే పెద్ద సైజు అండి. సో దానికోసం ఇక్కడ నేను 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని కింది వైపు కూడా ఆమ్ డౌన్ ఈ విధంగా చంకదింపు కూడా నేను సేమ్ 7.5 ఇంచులకే పెట్టేసుకున్నాను. మనకు కొంచెం ఆమ్ రౌండ్ అనేది సరిపోయిందా లేదా అనేది కూడా మనం డ్రా చేసుకున్నప్పుడు చూసుకోవచ్చు. కాకపోతే నేను మాత్రం ఇప్పుడు 7.5 ఇంచులకే చంకదింపు అనేది పెట్టేసుకున్నాను. 7.5 షోల్డర్ ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ చూడండి ఇక్కడ 3.5 ఇంచెస్ నేను నెక్ విడ్త్ అనేది తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ అనేది ఇక్కడ హాఫ్ షోల్డర్ ఉండిపోతుందండి. చూడండి ఎందుకంటే ఇది హెవీ సైజ్ కాబట్టి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్, కార్నర్ నుండి ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫ్రాక్ కాబట్టి నార్మల్ వాటికైతే 1.5 1.5 అనేది తీసుకుంటాము సైజులను బట్టి. ఈ బోట్ నెక్స్ వాటికి మాత్రం 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్. తర్వాత ఇక్కడ పైన నేను ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం అని ఒక లైన్ డ్రా చేశాను. చూడండి ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. మనకి చూడండి 9 ఇంచులు వచ్చింది, అంటే 18 ఆమ్ రౌండ్ వచ్చేసి. వీళ్ళ ఆమ్ రౌండ్ కూడా సేమ్ 18 నాకు ఎగ్జాక్ట్గా వచ్చిందండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసాము. నెక్ అనేది డ్రా చేసుకుందాం. బ్యాక్ నెక్ వచ్చేసి వీళ్ళకు 10 ఇంచెస్ పెడుతున్నానండి. సో అది కస్టమర్ చాయిస్. మనం బాడీ లెంత్ని బట్టి 9 ఇంచెస్ కానీ 10 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని పైన మనకి ఎంతైతే మార్కింగ్ ఉందో నెక్ ఆ మార్కింగ్ని కింది వైపు కూడా ఈ విధంగా చేసేసుకొని స్కేల్తో ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పైన మనకి ఎడ్జ్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుండి 3.5 ఇంచులకి ఒక మార్కింగ్, సేమ్ బ్లౌజ్కి మార్కింగ్ చేసినట్లుగానే 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడికి. ఇందులో మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది, అంటే బోట్ నెక్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. సేమ్ చూడండి 2 వైపులా సేమ్ మెజర్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి బాక్స్ షేప్. తర్వాత ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి. ఎందుకంటే మనకి మీకు ఇక్కడ నేను డిజైన్ చూపిస్తాను. ఇక్కడ ఈ బోట్ నెక్ అనేది నేను కర్వ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేస్తున్నాను. చూడండి ఈ విధంగా బోట్ నెక్ షేప్ అయితే డ్రా చేశాను. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గ్యాప్ మన కింద నెక్ డిజైన్ వేరే చేంజ్ అవుతుంది. సో దానికోసమని నేను ఒక 1/2 ఇంచ్ అయితే వదిలిపెట్టేశాను. ఇక్కడ నుండి మనకి మొత్తం టోటల్ నేను 10 ఇంచెసే పెట్టుకున్నానండి. కాకపోతే ఇంకొక 1/2 ఇంచ్ పెరిగినా పర్లేదు. మనకి నెక్ రౌండ్ అంటే మనకి షేప్ అనేది కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా తెలియడానికి కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ పెరిగినా పర్లేదండి. హైట్ ఉన్న వాళ్ళకైతే 11 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఈ కస్టమర్ అయితే ఈ అమ్మాయి హైటే ఉంటుందండి. నార్మల్గా 55, 56 లెంత్ అంటే హైట్ పర్సనాలిటీయే. సో ఇక్కడ
మీకు ఈ డిజైన్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా అంటే 2 రౌండ్స్ వస్తాయి, ఏం లేదండి, 2 రౌండ్స్ వచ్చి నాట్స్ అనేది హ్యాంగ్ చేసుకునేది నెక్. సో దానికోసం నేను ఇక్కడ మార్కింగ్ చేస్తాను. రౌండ్స్ అనేది 2 రౌండ్స్, చిన్న చిన్న రౌండ్ నెక్ లాగా 2 రౌండ్స్ పెట్టేసి నాట్స్ అనేది మీకు ఇంకొక పిక్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఈ నెక్ అనేది ఇప్పుడు నేను డ్రా చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు ఈ రౌండ్స్ అనేది నేను డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ నేను ఇంకొక 1/2 ఇంచ్ అనేది పైన కొంచెం పెద్ద రౌండ్ అండి, కిందికి వచ్చేసరికి ఇంకొక రౌండ్ ఉంటుంది, అది చిన్న రౌండ్. మనం 2 సేమ్ తీసుకోవచ్చు, కాకపోతే ఈ పిక్లో మాత్రం ఒకటి పెద్ద రౌండ్ ఒకటి చిన్న రౌండ్ ఉంది. దానికోసం నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ తేడాతో పైన కొంచెం పెద్ద రౌండ్, కింద కొంచెం చిన్నగా రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఈ ఫ్రాక్ అనే కాదు, వేరే ఏదైనా మీకు డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా కూడా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్స్లో మీరు అడగచ్చు. ఇది ఓన్లీ కట్టింగ్ వీడియో అండి. నేను స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. అంటే ప్రిల్స్ అనేది మనం ఎంతెంత విడ్త్తో పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మాత్రం ఇది ఓన్లీ కట్టింగ్ వీడియో అండి. చూడండి, ఇక్కడ ఒక రౌండ్ అనేది డ్రా చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి కిందికి నేను ఒక 1/2 ఇంచ్ పెంచేసాను చూడండి. అంటే టోటల్ 10.5కి తీసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ ఒక చిన్న రౌండ్, నెక్ దగ్గరనే కొంచెం జాగ్రత్తగా కట్ చేయడం డ్రా చేయడం ఉంటుందండి. మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ కానీ చూడండి. ఈ విధంగా 2 రౌండ్స్, పైన కొంచెం పెద్ద రౌండ్, కింద చిన్న రౌండ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. సో ఇక్కడ నుండి కటింగ్ అనేది మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో అక్కడ నుండి కట్ చేసుకుందాం. నేను నెక్ షేప్ ఏం కట్ చేయట్లేదు, జస్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర నుండి ఇది చుట్టూ కట్ చేస్తున్నాను అంతే. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేస్తానండి. సో ఇప్పుడు మనం ఇక్కడ హెచ్చుతగ్గుల కోసం ఇక్కడ చివర్లో లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అక్కడ చూడండి, ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువలో ఉంది. ఇక్కడ వరకు అయితే కట్ చేసేస్తున్నాను. మనం అది మెజర్లోకి తీసుకోలేదు, మనం ఫస్టే లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ ఉన్న వైపుకి ఈ బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మనం ఈ విధంగా ఓపెన్స్ ఉన్న వైపుకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఓపెన్స్ అనేవి ఇటువైపు ఫోల్డింగ్ ఉన్న వైపుకి వేసుకోవాలి క్లాత్ అనేది. సో ఇప్పుడు ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటూ రావాలండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే డ్రా చేసుకుంటూ రావాలి. ఇక్కడ స్ట్రైట్గా రావడానికి కోసం నేను స్కేల్ని యూజ్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. చాలా ఈజీ ఫ్రాక్ అనేది కట్ చేయడం. ఇది హెవీ చెస్ట్ అండ్ హెవీ వేస్ట్ ఉన్న వాళ్ళదండి, కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళది 40 సైజ్ ఇది. సో ఈ విధంగా మనం చుట్టూ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక రన్నర్ తీసుకొని మనం మార్కింగ్ కింది వైపుకు పడే విధంగా ఇవి రన్నర్ తీసుకొని డ్రా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా డ్రా చేసుకోవచ్చు.
నేనైతే ఈ విధంగా రన్నర్తో అయితే డ్రా చేస్తున్నాను, ఎందుకంటే కింది వైపుకి మనకు అచ్చులాగా పడుతుంది. దాని వెంబడి ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు, మనకి బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ కోసం మనం డ్రా చేసుకున్నాం కదా, చూడండి నేను ఇటువైపుకి నా వైపుకి తిప్పుకుంటున్నాను. ఫోల్డింగ్ ఉన్నది ఈ విధంగా ఇంతకుముందు అచ్చులాగా పడింది కదా, అక్కడ ఈ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను, ఎల్ షేప్ అంటే ఆమ్ రౌండ్ కోసం. సో ఇప్పుడు మనకి నెక్ దగ్గర కూడా ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను లైన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది ఇంతకుముందు మార్కింగ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఇక్కడ మార్కింగ్, దాన్ని ఇంటూ మార్క్ పెట్టేశాను. చూడండి ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది 3/4 ఇంచు లోపలికి బోట్ నెక్ బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ 3/4 ఇంచు లోపలికి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని పై నుండి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనం చంక లోతు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. సో ఇప్పుడు చంక లోతు అనేది తీసేసుకున్నాము. ఇక్కడ మనకి 10.5 ఇంచెస్ అంటే ఇది హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళది కాబట్టి 11 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ అనేది అయితే చేసుకుంటున్నాను నేను. నార్మల్గా అయితే బస్ట్ పాయింట్ 10.5 ఇంచెస్కి తీసుకుంటాము. సో ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ నుండి ఒక 3 ఇంచులు, ఇక్కడ నుండి ఒక 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, ఇక్కడ నుండి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను డాట్ వెడల్పు కోసం. ఈ విధంగా ఇది పెద్ద సైజు కాబట్టి, చిన్న సైజు అయితే తక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 4.5, ఇక్కడ 3.5, ఇక్కడ 3 ఇంచెస్ ప్లస్ తర్వాత 2.5 కానీ 2.75 కానీ తీసుకోవచ్చండి. మనకి బస్ట్ సైజుని బట్టి అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటాను. బస్ట్ పాయింట్ దగ్గర ఈ విధంగా 4.5 లేదా 4.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కింద నుండి ఒక 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇటు సైడ్ మనం డాట్ వెడల్పు తీసుకున్నాం కదా అక్కడికి ఈ విధంగా క్రాస్గా ఒక కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుండి ఆమ్ రౌండ్ ఏదైతే ఉందో అక్కడికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక 1/4 ఇంచు ఖర్చుతో మనము బ్లౌజ్లకి మామూలుగా చంక రౌండ్ వైపు ఒక డాట్ పెడదాం కదా, ఆ విధంగా ఒక 1/4 ఇంచు విడ్త్తో అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఇది ఎక్సెస్ పార్ట్, ఇది కట్ అయిపోతుంది ప్రిన్సెస్ కట్. సో ఇప్పుడు ఇక్కడ కింది వైపు మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి కోసం నేనైతే ఒక 1/2 ఇంచు కిందికి డ్రా చేశానండి. ఈ విధంగా ఇక్కడ మనం 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, ఎందుకంటే మనకి ఇక్కడ క్లాత్ కట్ అయిపోతుంది కదా, ఇక్కడ ఇంతకుముందు ప్రిన్సెస్ కట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఇది చూడండి క్రాస్ లైన్స్, ఇక్కడ ఆ కట్ చేసే క్లాత్ కోసం ఈ విధంగా మనం ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది తీసుకోవాలి, బ్లౌజులకైనా డ్రెస్లకైనా. ఈ విధంగా ఇటువైపు పైన వైపు 1 ఇంచు, కింది వైపుకు ఒక 2 ఇంచులు 2.5 ఇంచులు ఉండే విధంగా తీసేసుకొని క్రాస్ లైన్స్ అనేది గీసుకున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత మార్జిన్ లైన్ యాజ్ ఇట్ ఈజ్ ఉందండి. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా ఇక్కడ ఒక పైనకి 1/2 ఇంచ్ అనేది పైకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇటు చివరన. సో ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకుందాం. ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ అయితే అయిపోయింది. నెక్ కూడా ఫ్రంట్ 4.5 అలా తీసుకుంటే సరిపోతుందండి, ఫ్రంట్ నెక్. ఈ విధంగా కట్ చేసుకుందాం. సో ఇక్కడ చంక లోతు తీసాం కదా, ఆ లైన్ నుండే కట్ చేసుకోవాలి.
చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాత కట్ చేస్తాను నేను ఈ ప్రిన్సెస్ కట్ అనేది. చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయిపోయాయి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకుందాం. తర్వాత హ్యాండ్స్ కోసం ఈ రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అందులో నుండి తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బోట్ నెక్స్ వాటికి ఈ విధంగా కొంచెం ఒక 1/2 ఇంచ్ డౌన్ చేయాలండి. ఇక్కడ నెక్ ఇటు సైడ్ నుండి ఇటు క్రాస్గా కట్ చేసేసుకొని ఇక్కడ చిన్న కట్స్ లాగా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ మార్కింగ్ అయితే అయిపోయాయి కంప్లీట్గా. ఇక్కడ నెక్ వచ్చేసి నేను 4.5 పెట్టేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్. ఇదే విధంగా ఇటువైపు కూడా పెట్టేసుకొని స్కేల్తో డ్రా చేసి కర్వ్ స్కేల్తో ఈ విధంగా రౌండ్ అనేది అయితే గీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అంతే. ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా సేమ్ ఈ విధంగా వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మనకి ఇంతకుముందు శారీలో బాటమ్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇది మిగిలింది అంటే బాడీ పార్ట్ కోసం సెపరేట్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ మనకి విడ్త్ అనేది సరిపోతుందా లేదా అని 4 ఫోల్డ్స్ కింద వేసుకొని చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ సరిపోవట్లేదు ఫ్రంట్ పార్ట్ కోసం చూడండి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ప్రిన్సెస్ కట్ అనేది డివైడ్ చేసుకుంటాను కట్ చేసి. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి కటింగ్ అనేది చేసేస్తున్నాను. చూడండి మనకి ఈ ప్రిన్సెస్ కట్ పార్ట్ వరకు ఈ విధంగా కట్ చేసుకొని నెక్ కూడా కట్ చేసేస్తాను. తర్వాత ఈ మిగిలిన క్లాత్ చూడండి ఇక్కడ ఈ డాట్ ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసేసాము. నాకు ఇక్కడ పళ్ళులో క్లాత్ ఈ విధంగా మిగిలింది కదా అందులో నుంచి ఈ కలర్ ఉండే విధంగా ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసేసానండి. సో ఇక్కడ మనకి వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ మొత్తం. తర్వాత బ్యాక్ పార్ట్ కోసం ఈ మిగిలిన క్లాత్ నుండి ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఇటువైపుకి తిప్పి మన క్లాత్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో ఆ విధంగా నాకు నెక్ వరకు క్లాత్ ఇలా వేసేసుకున్నాను. చూడండి ఇక్కడ మనకి నెక్ కటింగ్లోనే వెళ్ళిపోతుంది కదా అక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ రిమైనింగ్ క్లాత్ నుండి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఈ విధంగా నెక్ అనేది కట్ చేస్తున్నాను చూడండి. పైన రౌండ్ కింద రౌండ్ కూడా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.